హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో అరటికాయ బజ్జీ అనమాట. సో చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అసలు ఎలాంటి సోడా వాడకుండా చాలా బాగా పొంగుతాయి అనమాట. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వచ్చేయండి వీడియోలకి లేట్ చేయకుండా. ముందుగా నేను 2 బనానాస్ తీసుకున్నాను. వాటిని ఎడ్జస్ట్ కట్ చేసేసి పీల్ చేసుకోవాలన్నమాట. పీలర్తో బాగా పీల్ చేయొద్దండి, వైట్గా వచ్చే వరకు పీల్ చేయొద్దు, కొంచెం గ్రీన్గా ఉండేటట్టే పీల్ చేసుకోండి. పీల్ చేసుకున్నాక మీకు ఏ సైజులో కావాలంటే అలా కట్ చేసుకోండి. నేనైతే చూపిస్తున్నాను కదా ఆ విధంగా బారుగా కట్ చేస్తున్నాను. మీ దగ్గర స్లైసర్ ఉంటే స్లైసర్తో కూడా కట్ చేసుకోండి. ఈ విధంగానే కాకుండా ఇంకొక విధంగా కూడా కట్ చేశాను చూడండి. అలా కొంచెం వంకరగా పెట్టేసి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్లో ఉప్పు వేసుకొని నల్లబడకుండా ఉండటానికి ముక్కల్ని అలా వాటర్లో వదిలేసేయండి కాసేపు. ఇప్పుడు 1 కప్పున్నర పిండి తీసుకోండి, శనగపిండి. నేనైతే ఇంట్లో ఉన్న 1 కప్తో కొలుచుకుంటున్నాను. మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్తో కొలుచుకోండి. అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం కలిపేసుకొని కొంచెం వామ్ కూడా వేసుకోండి. 1 హాఫ్ స్పూన్ వేసుకొని కలిపేసుకున్నాక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసుకుంటే కలర్ బాగుంటుందన్నమాట చూడటానికి. సో కలిపేసుకున్నాక ఇప్పుడు వేడివేడి ఆయిల్ 1 స్పూన్ వేసుకోండి. ఇదేనండి మన సీక్రెట్. సోడా ఉప్పు వేయకుండా ఇట్లా వేడివేడి ఆయిల్ వేస్తే చాలా బాగా పొంగుతాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ అంతా పిండికి పట్టించేసేయండి. బాగా రబ్ చేస్తూ కలపండి. ఇలా చేతిలో పట్టుకొని ముద్ద చేస్తే ముద్ద రావాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పిండి గుల్లగా వస్తుంది అన్నమాట. సో అలా వచ్చాక కొంచెం కొంచెం వాటర్ పోసుకొని లూజ్ కన్సిస్టెన్సీ వచ్చిందాకా కలిపేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోండి. మీరు వేలు పెడితే ఏ మందానైతే పిండి అతుక్కుంటుందో అదే మందంలో మనకి బజ్జీ వేసేటప్పుడు అరటికాయకి పట్టిద్దని గుర్తుంచుకోండి. సో అలా వేసేసుకొని అలా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని అరటికాయని డిప్ చేసుకొని ఇప్పుడు వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి. పిండి కలిపేటప్పుడే ఆయిల్ని హీట్ చేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు ఆయిల్కి సరిపడా బజ్జీలు వేసేసుకోవాలి. వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటంతటికి అవే పైకి తేలిందాకా కలపకుండా అలాగే వదిలేసేయండి. అవి పైకి తేలాక కలుపుతూ అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా మనం ఎలాంటి సోడా ఉప్పు వేపైనా ఎంత బాగా పొంగాయో. చాలా బాగుంటాయండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే చిన్న స్లైసెస్గా కట్ చేసాం కదా, ఇప్పుడు ఆ బజ్జీలు కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. అవి కూడా అలాగే ఆయిల్కి ఎన్ని పడితే అన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసి సర్వ్ చేసుకోవటమే. కెచప్తో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సోడా అన్హెల్దీ అనుకుంటారు కదా, సో పిల్లలకి పెట్టరు కదా చాలామంది, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ అన్ని డబుల్ చేసుకోండి. నేను ఓన్లీ 2 బనానాస్ వరకే క్వాంటిటీ చెప్పాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో హెల్దీ రెసిపీస్ కోసం అండ్ క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఆల్.